ఏం చేయాలి అన్ని సార్ చదువు చెప్పండి. అన్ని చదువు స్టాక్ వచ్చింది స్టాక్ చదువు. ఇగో వచ్చుడితోని స్టాక్ సదరమని చెప్పిండు మా సార్. సదరాలు. హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో జరిగిన చిన్న వ్లాగ్ని అయితే నేను మీతోని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి నేనైతే రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే షేర్ చేయండి. మార్నింగ్ అయితే పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపించేశానన్నమాట. వాళ్ళు వెళ్ళిపోయాక ఇంట్లో కొంచెం పనులన్నీ చేసుకొని నేను కూడా మా హస్బెండ్ మెడికల్ షాప్కి అయితే వెళ్ళాను. పిల్లలు అయితే వెళ్తున్నారు ఇద్దరు. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే షాప్కి అయితే వెళ్ళాను అన్నమాట. యాక్చువల్గా నిజం చెప్పాలంటే నేను ఒక హౌస్ వైఫ్ని, ఇంట్లో పనులు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అలాగే మా హస్బెండ్కి కూడా సపోర్ట్గా ఉండాలని నాకు చాలా ఉంటుంది. సో అందుకే ఖాళీగా ఇంట్లో కూర్చోకుండా కొంచెం టైం అట్లా మెడికల్ షాప్కి అయితే వెళ్ళానన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాతనైతే ముందు ఫస్ట్ అయితే మా ఇద్దరు పిల్లల స్కూల్స్ అయితే దగ్గరనే ఉన్నాయి, వాకబుల్ డిస్టెన్సే. సో నేనైతే వాళ్ళ స్కూల్ ముందు నుంచే వెళ్ళాను. రైమ్స్ ప్లే గ్రూప్ మా చిన్నోని ఇందులోనే వేశాను. అసలు వాడు ఏడుస్తాడేమో అనుకున్నా, కానీ ఏడవలేదు, బాగానే ఉన్నాడు. నెక్స్ట్ మాదే షాప్. మా హస్బెండ్ అయితే నా గురించి బయట వెయిట్ చేస్తున్నాడు అన్నమాట, ఇంకా రావట్లేదు ఏంటి అని. సో వచ్చిన తర్వాత చూడండి ఒకటెనకొకటి అన్ని పనులైతే చెప్పేసిండు అన్నట్టు నాకు. ఏం చేయాలి సార్ చెప్పండి. అన్ని చదువు స్టాక్ వచ్చింది స్టాక్ చదువు. ఇగో వచ్చుడితోని స్టాక్ సదరమని చెప్పిండు మా సార్. సదరాలు. ఇది స్టాక్, ఇప్పుడు సదరాలి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాతనైతే నేను ఇంకా స్టాక్ వచ్చింది కదా, స్టాక్ చూసారు కదా, ఆ స్టాక్ అంతా సదిరేసాను అన్నట్టు. మధ్యలో కస్టమర్స్ వస్తుంటే వాళ్ళని కూడా హ్యాండిల్ చేశాను. ఇంకా పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళాక ఇంట్లో ఏం చేస్తాం, అందుకే నేను కూడానైతే మా హస్బెండ్కి అయితే సపోర్ట్గా ఉందామని చెప్పేసి నేనైతే మా షాప్కి వెళ్ళాను అన్నమాట. ఇంకా స్టాక్ సదరడం, కస్టమర్లను హ్యాండిల్ చేయడం, ఇంకా బిల్స్ ఉంటే బిల్స్ అన్నీ ఫైల్ చేసి పెట్టాను అన్నమాట. మా హస్బెండ్ ఒక్కడే అన్ని పనులు చేస్తుంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో అందుకే నేను కూడా నాకు చేతనైనంత హెల్ప్ అయితే నేను చేస్తున్నాను. ఇలా పని చేస్తూ ఉంటే టైం ఎట్లా గడిచిపోయిందో కూడా తెలియదు అన్నమాట. ఇంకా చిన్న చిన్న విషయాల్లో ఒకరికొకరం సపోర్ట్ చేసుకుంటూ ఉండడం ఇదైతే చాలా హ్యాపీగా అనిపించింది.
ఇదేనండి నా చిన్న ప్రపంచం. ఇల్లు, పిల్లలు, మా హస్బెండ్ మరియు మా మెడికల్ షాప్ ఇవన్నీ మేనేజ్ చేయడం కొంచెం కష్టమే, కానీ వాళ్ళందరూ సంతోషంగా ఉంటే ఆ కష్టం అంతా మర్చిపోతాం కదా. ఇవాళ నా రోజు ఇలా గడిచింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాంటి పనులతో పాటు మీ ఫ్యామిలీ, బిజినెస్ లేదా జాబ్లో హెల్ప్ చేస్తుంటే కామెంట్లో అయితే చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం, మన ఉషా ప్రవీణ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.